కైసరైన చక్రవర్తి, గవర్నర్ అయిన పిలాతు, కైఫా అన్న, వీళ్ళందరూ మధ్య ఆయనను సిలువ ఎక్కించడానికి తీర్మానం చేసుకున్నారు. ఆమేన్. ఎవరి కోసం ఇంతకీ సిలువ? దేవునికి మహిమ కలుగును కాక అని మనకు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు ఆ ప్రభువు నీ కొరకు, సకల మానవుల కొరకు, పాప క్షమాపణ కొరకు తండ్రి అయిన దేవుడు ఎదుట తీర్పు తీర్చబోయేటప్పటికీ మీరు నిర్దోషులుగా కనిపించాలని నా దోషమును ఆయన దోషిగా భావించబడి పైకి పెడుతున్నాడు. నా దోషం ఆయన దోషం కాదు. ఆయన దగ్గర వాళ్ళకి ఏ పాపం దొరకలా. నా దోషముల నిమిత్తము, మన పాపం నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఆ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నందు శరీరం నందు నెరవేర్చి నీ కొరకు నా కొరకు బలిగా వేర్చబడ్డాడు. ఆమేన్. సిలువ మీద నీ కొరకు ప్రాణం పెట్టాడు. అప్పుడు యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు అందరూ ఏడ్చారు. ఇక ఏడవకండి, నేను మళ్ళా లెగుస్తాను. ఇక మీరు ఏడవలసింది మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. వాళ్ళని పరిశుద్ధపరచుకోండి, వాళ్ళందరినీ సిద్ధపరచుకోండి. నేను ఏ మార్గం గుండా, ఏ సత్యం గుండా, ఏ జీవం గుండా పునరుద్ధారుడై లెగుస్తానో అప్పుడు మీకు సాక్ష్యంగా నిలబడతాను. దీన్ని బట్టి మీరు తీర్మానం చేసుకోండి. ఫినిష్, అంతవరకు క్లోజ్ అయిపోయింది. మీకంతా మార్గం అంతా చూపించాను. దీనిలో నుంచి పునరుద్ధానంలో నుంచి తండ్రి దగ్గరికి వస్తారు మీరు. ఆయనే తండ్రి. ఈ లోకాలు, అధికారాలు, ప్రభుత్వాలు, మొత్తం ఈ సృష్టికి ఆయనే తండ్రి. ఆయన కుమారుడు నేను. మీరు నన్ను సిలువ వేస్తున్నారు, అయినా మీ నిమిత్తం నేను ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఇప్పుడు మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడ్చి మీ ప్రాణాలని దక్కించుకోండి అని చెప్పాడు. ఆమేన్. ఇది ఆయన చెప్పిన సువార్త. ఆమేన్. సమస్త శరీరంలో గడ్డిన పోలిన వారు వారందమంతా గడ్డి వంటిది, గడ్డి వాడును. పువ్వు ఏ పువ్వు? ఈ పువ్వు. ఈ పువ్వుకే కదా కోటింగ్ కొడుతున్నాం, తల దూవుతున్నాం, మంచి బట్టలు వేస్తున్నాం, మంచిగా వేసి బంగారం గింగారం పెడితే సింగారిస్తే రండి కూర్చోండి అని ఒక గంట సేపు సమయాన్ని హెచ్చించి మాట్లాడుతున్నాం. పేదోడు వస్తే పక్కన పెట్టేస్తున్నాం. ఇదంతా భూప్రపంచం. ఇది పరలోక సంబంధమైనటువంటి మహాప్రపంచం కాదు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది అని సెలవిచ్చాడు. ఆమేన్. అది విషయం. ఈ రెండు పాఠాలలో ఉన్న పాఠ్య భాగపు విభాగము, దాని భావం. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్తాం. ఈరోజు మనకి పాఠం ఏంటంటే, మానవుని పట్ల దేవుని ఆశీర్వాదం ఏంటవి? అందరూ చెప్పాలి. ఎవరి పట్ల అంటే మన పట్ల చెప్పండి. మన పట్ల దేవుని ఆశీర్వాదము, క్రీస్తునందు నెరవేర్చబడిన దేవుని వాగ్దానములు. ఆమేన్. ఎంత గొప్ప మాట ఇది! ఆశీర్వాదం అన్నమాట. మీకు చెప్పబడేటువంటి పాఠ్య భాగం. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు నీ కోసం పెట్టాడో తెలుసా? ఎన్ని ఆశీర్వాదాలు పెట్టాడో తెలుసా? ఒకటి, మొట్టమొదటి ఆశీర్వాదము సృష్టిలో మానవునికి దేవుని మొదటి ఆశీర్వాదం. రెండవది అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. మూడవది ఇశ్రాయేలు జనాంగానికి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. నాలుగవది ఇశ్రాయేలేతరులు అనగా అన్యజనులు దేవుని ప్రణాళికలోకి తీసుకొని వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఐదవది దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి ఉన్నాడో, క్రీస్తునందు ఇశ్రాయేలులకి, ఇశ్రాయేలేతరులకి అనగా అన్యజనులకి చేసిన వాగ్దానాలు నెరవేర్పు. ఆరవది క్రీస్తులో ఆత్మీయ ఆశీర్వాదాలు. క్రీస్తులో
ఆత్మీయ ఆశీర్వాదాలు. అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదమే కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు పెట్టాడు. 7వది, యూదులకు అన్ని జనులకు ఒకే రక్షణ. యూదులకు యూదేతరులకు అనగా అన్ని జనులకు ఒకే రక్షణ దేవుని సంకల్పం. 8వది, విశ్వాసంతో విశ్వాసులు అబ్రహాము సంతానమయ్యారు. అబ్రహాము యొక్క పిల్లలే దేవుని పిల్లలు, మిగతా వాడు కాదు. మిగతా వాడంతా నీళ్ళు, అసలు దేవుడు తెలియదు వాడికి. దేవుడు ఎవరో తెలియదు. దేవుడు అందరికీ ఉన్నాడు, ఆయనే దేవుడు. కానీ వాళ్ళు తెలియకుండా తెలియబడని దేవుని ఆరాధిస్తున్నాడని పౌలు మాట్లాడాడు కొత్త నిబంధనలో. కాబట్టి తెలియబడని దేవుని ఆరాధిస్తున్నటువంటి వారికి తెలియజేయబడిన దేవుణ్ణి తెలుసుకుని ఆయనే దేవుడని తెలుసుకునే అనుభవం పూర్వకంగా వచ్చినటువంటి అబ్రహాము సంతానానికి, 2 సంతానాలకి దేవుడు అబ్రహాము ద్వారా దేవుని పిల్లలై దేవుని ఆశీర్వాదం క్రీస్తు ద్వారా వచ్చింది. అంటే విశ్వాసం ద్వారా ఇప్పుడు అందరం దేవుని పిల్లలు అయిపోయాం. ఇక 9వది ఏంటంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. శరీరకంగా జన్మించబడిన అబ్రహాం యొక్క సంతానం సున్నతి వలన వచ్చినటువంటి వాళ్ళు, సున్నతి లేనటువంటి ఇతర అన్ని జనులు అంటే దేవుని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళకు కూడా దేవుడు ఆత్మ సంబంధంగా, ఈ శరీర సంబంధంగా వచ్చినటువంటి వాళ్ళు, శరీరకంగా అన్ని రీతిగా జన్మించినటువంటి వాళ్ళందరూ లోకంలో ఉన్నటువంటి వారు అందరికీ ప్రభువుగా ప్రభు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎత్తి పట్టుకొని భూమి మీద ఉన్న సకల మనుషులకి ఆయనే ప్రభు అని ఆయన తెలియజేసి విశ్వాసం ద్వారా అందరినీ దేవుని పిల్లలుగా చేసేది, తీర్పు తీర్చడానికి సిద్ధమయ్యాడు. 10వ విషయం ఏంటంటే పరిపూర్ణ ఆశీర్వాదం. ఇప్పుడు చివరి పరిపూర్ణ ఆశీర్వాదం ఎక్కడుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో దాచిపెట్టాడు. ఆమేన్. ఇది మనం అందరం నమ్ముతున్నాం, మిగతా లోకాన్ని నమ్మట్లా. మిగతా లోకాన్ని నమ్మట్లేదు, కానీ నమ్మని లోకాన్ని ఒక పక్కన పెట్టండి, నమ్మిన లోకాన్ని పక్కన తీసుకొని రండి. ఇక్కడ ఇందాక చెప్పబడినటువంటి 2 పాఠాలలో ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు మనకి, ఒక దృష్టాంతంగా తెలియజేస్తున్నాడు, ఒక అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అబ్రహాము సంతానం అయి ఉన్నారు, అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఈ పిల్లలు ఎంత తప్పు చేసినా కానీ అబ్రహాంకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కోసం దేవుడు వారి పక్షాన్ని నిలబడి యుద్ధం చేశాడు. అప్పుడు వాళ్ళు విజయాన్ని పొందారు. అలాగే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము యొక్క పిల్లల్ని, అబ్రహామేతరుల పిల్లల్ని అబ్రహాము యొక్క సంతానంగా తీసుకొని, ఎలాగ అబ్రహాము సంతానం? సున్నతి ఉండాలా, నీతి ఉండాలా, విశ్వసనీయత ఉండాలా. ఇవి వాళ్ళే దేవుని అబ్రహాము సంతానం అని పిలిచాడు. మిగతా వాళ్ళు అబ్రహాము సంతానమే, మేము అబ్రహాము సంతానం యుద్ధం చేస్తున్నారు, అది వేరే విషయం. దానిలోకి మనం వెళ్ళొద్దు ప్రజెంట్ విషయాలకి. అయితే ఇప్పుడు ప్రభువు ద్వారా నీవేలా అబ్రహాము సంతానం, అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడటానికి అబ్రహాము వెళ్ళకుంటే అంటే ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. మరి మీరెందుకు అలా ఉండలేదు అని దేవుడు ప్రశ్నించాడు. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. తొందరగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది, మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించాడు. అంతేకాదు మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి పాయింట్ అది. అయితే మీ పిల్లలు ఆశీర్వాదానికి తగినటువంటి వారుగా ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న, అది వేసుకొని ఉంచుకోండి. అయితే మిమ్మల్ని బట్టి దేవుడు ఆశీర్వాదం వాళ్ళ మీదకి పంపించేసారు, ఆల్రెడీ వచ్చేసింది దాని మీద వాళ్ళ మీదకి. ఇప్పుడు ఆశీర్వాదంలోకి వచ్చి వాళ్ళు నిలబడి ఆశీర్వాదాన్ని పొందితే స్టెప్ అప్ అయింది, పైకి లెగుస్తారు. ఒకవేళ ఇంకా ఆశీర్వాదానికి రాకుండా ఈ లోక సంబంధంగానే ఉన్నారనుకోండి, అక్కడ ఆగిపోతారు. కానీ వాళ్ళ మీద ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు అప్ అవ్వాలంటే ఆశీర్వాదానికి లోపడాలా, దేవుని మాటకు లోపడాలా. తల్లిదండ్రులు కూడా దేవుని మాటకు లోబడి ఆశీర్వాదానికి లోబడి నడుచుకుంటే తప్పని వచ్చి ఆశీర్వాదం పైకి తీసుకెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే అలా ఆగి ఉంటుంది, అలా డౌన్ ఫాల్ అవ్వదు, కిందకి వెళ్ళిపోదు, అలా ఆగి ఉంటుంది. కానీ ఎప్పుడు కిందకి వెళ్ళిపోద్ది అంటే
ఒకవేళ ఆ తల్లిదండ్రుల దగ్గర కలిగినటువంటి విశ్వాసం, అంటే అబ్రహాం కలిగినటువంటి విశ్వాసం కూడా లేకపోతే అప్పుడు కొంచెం డౌన్ అయింది. గుర్తుపెట్టుకోండి. అలానే ఈ ఆశీర్వాదం నుంచి వాళ్ళందరినీ తీసేసాడని కదా అర్థం. ఇది మీకు ఇప్పుడు పాఠంలో చెప్తాను నేను. కానీ మీకు ఆశీర్వాదం అయితే ఆ పిల్లల మీద మీరు చేసిన ప్రార్థనల మీద అది నడుస్తానే ఉంటుంది. అలా నడిచింది అబ్రహాం పిల్లల మీద. అది మనకు అనుభవం, దృష్టాంతరం. అయితే ఈ పిల్లలు మన మాట వినరు. అదే కదా అబ్రహాం యొక్క పిల్లలు చేసిన పని. వినరు. ఆయన పిల్లలు వినకపోవడం కాదు, దేవుని పిల్లలు వినలా. ఆయన పిల్లలు వింటాం కాదు, అబ్రహాం పిల్లలు వింటాం కాదు, మన పిల్లలు వింటలా. అయినా ఆశీర్వాదం నిలబడి ఉన్నది. ఆమె ఎవరిని బట్టి? తండ్రిని బట్టి, తల్లిదండ్రులను బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, అబ్రహామును బట్టి, క్రీస్తుని బట్టి, దేవుని బట్టి ఉందని ఆశీర్వాదం అయితే ఉంది. ఇప్పుడు ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే విధేయత చూపించాలి. ఫినిష్, కథం. ఆశీర్వదించి కూర్చోండి, సెట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అది దానిలో నువ్వు జయించుకుంటూ వెళ్ళిపోతావు. అయితే జయం నీ మీద నడుస్తూ ఉంది, కానీ నువ్వు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే నీ కారణం కానీ దేవుని కారణం కాదు. గుర్తుపట్టాలని. నీ కారణం ఏంటి? నీ కారణం అనేది నువ్వు ఆలోచన చేసుకో. ఎవరి కారణాలు వాళ్ళకి గుర్తుకొస్తాయి. అది దేవుని ఎదుట దేవుని పిల్లలుగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ జ్ఞాపకాన్ని అందిపుచ్చుకొని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమైపోవాలి. అవునా కాదా? దీన్ని అవునా కాదని చెప్పాలి, ఆమె చెప్పాలి. కొద్దిమంది చెప్పారు. ఇది నిజం అనుకుంటేనే ఆమె చెప్పండి, లేకపోతే చెప్పండి. ఆమె సగం అయిపోయింది. డౌట్ వచ్చింది. ఓకే, అంటే మీరందరూ అంగీకరించారని నేను నమ్ముతున్నాను. ఆమె. ఇక మన పాఠంలోకి వెళ్దాం. ఓకే, మొదటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆదాము దగ్గరికి వద్దాం. ఆది కాండము, ఈ నేను పైన రాసిన బోర్డులో కూడా మీరు చూసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బోర్డులో కనిపిస్తుంది. ఆది కాండము ఎంతయ్యా? 1వ అధ్యాయం 25వ వచనం చదవండి. 28. దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు వారిని అన్నకాడ ఆదాము అవ్వని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి, మీరు ఒకటి నెంబర్ 1 ఫలించండి, అభివృద్ధి నొంది. 2 అభివృద్ధి నొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దాన్ని లోపరుచుకోండి. 5 ఆశీర్వాదాలు పెట్టాడు. ఫలించండి, అభివృద్ధి నొందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోండి, భూమిని నిండించండి అని 5 ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడు? వారు అంటే ఎవరు? మన తల్లిదండ్రులు. ఎవరు ఆ తల్లిదండ్రులు? ఎక్కడి నుంచి వచ్చాడు? నీ అమ్మగర్భంలో నుంచి వచ్చాడు, కరెక్టే. కానీ విత్తనం ఎవరిది? ఆదాము అవ్వది. ఆదాము ఎవరి విత్తనం? దేవుని విత్తనం. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. ఇక్కడ కొద్దిసేపు కులాలు, మతాలు, ప్రాంతీయ తత్వాలు, భాషలు, భిన్నత్వాలు అన్ని కొంచెం కొద్దిసేపు శరీర సంబంధమైన పక్కన పెడతాం. మన ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ కార్డులు వచ్చేసినాయి. అది ఐడెంటిఫికేషన్ ఏమో అనేది. లోకాధికారి వస్తాడు, వాడు నేను జాగ్రత్తగా స్కిప్ చేస్తాడు. ఓకే, ఇటు చూడు. ఆ మాటకి మళ్ళీ అందరిని చూడండి అవసరం లేదురా. చూడు, విను. ఎక్కడ ఉన్నాం మనం? ఆశీర్వాదాలు. ఆదాము అవ్వాలని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఓకే, ఏమని ఆశీర్వదించాడు? ఫలించండి. అందరూ చెప్పండి. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, దాన్ని లోపరుచుకోండి. మొట్టమొదటి 4 ఆశీర్వాదాలు: సంతానాభివృద్ధి, భూమి మీద అధికారం, ఆహారం, జీవనోపాధి. 4 ఆశీర్వాదాలు దేవుడు భూమిని మొత్తం సృష్టించి ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఆదాముకి, అవ్వకి ఇచ్చాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నీవు ఆదాములో ఉన్నావు అంటే ఇన్ని తరాలని దేవుడు చూశాడు. అన్ని తరాలకి దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదం పెట్టాడు. ఎన్ని తరాలు? నీ తరం ఏదైతే ఉందో, మీ ఇంటి తరం ఏదైతే ఉందో, మీ ఇంటి పేరు కలిగిన ఆ విత్తనపు తరం ఏదైతే ఉందో, ఆ వృక్షం యొక్క పూర్వపరాలు, దాని ఏరు కానించి దాని పండిన పంట వరకు తిరిగి మళ్ళీ ఫలించేంత వరకు దానికి ఆశీర్వాదం పెట్టేది. ఆమె అది ఆశీర్వాదం.
ఏమేమి ఆశీర్వాదం? సంతానం, భూమిపై అధికారం, ఆహారం, జీవనోపాధి. 4 ఆశీర్వాదాలు పెట్టాడు. చాలావా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, బతుకు. దేవుణ్ణి కలిగి నువ్వు అడిగేది, దేవుని సృష్టిది, నువ్వు అనిపించి తిను. నీ బిడ్డలు నువ్వు సుభిక్షితంగా ఉండండి, కానీ దీన్ని కలుగు చేసిన వాడు దేవుడని గుర్తుపెట్టుకో. ఆమేన్. రెండవ విషయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 6-8 వచనాలు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నువ్వు ఏదైతే పని చేస్తావో ఆ పని మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ పనైనా చెయ్యి, అది నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి. నీవు ఎంత టాలెంటెడ్ గా ఉంటే అంత అభివృద్ధి పొందుతావు. తలాంతుల గురించి మాట్లాడాడు. 5 తలాంతులు, 10 తలాంతులు, 2 తలాంతులు. 10ని 20 చేసినోడు గొప్పోడు, 5ని 10 చేసినోడు గొప్పోడు. వాడికి టాలెంట్ ఉంది. ఇంకోడికి వాడికి కూడా టాలెంట్ ఉంది. అందరికి టాలెంట్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ టాలెంట్. 64 కళ్ళు అంటారు కదా, అన్నీ ఉంటాయి. కానీ ఒకడు పాతి పెట్టాడు పనికి మాలినోడు. వాడు ఏమన్నాడు తెలుసా? మరి పనికి మాలినోడా, పోయి సేవల దగ్గరికి వెళ్ళి పని నేర్చుకోరా అన్నాడు. కానీ 5ని 10 చేసి, 10ని 20 చేసి, 20 40 చేసి, 40 80 చేసి, 80 120 చేసి, వాడిని మాత్రం బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. ఆమేన్. అలా అభివృద్ధి పొందాలా వద్దా? ఇది ఆశీర్వాదమా కాదా? నువ్వు పొందకుండా, నీ ఆశీర్వాదం నువ్వు కాపాడుకోకుండా దేవుడు ఎంత సృష్టించాడు, నీకు ఇచ్చేసాడు. ఆదాముకి ఇంకేం పెట్టుబడి? నువ్వు వెళ్ళు, పని చేసుకోపో. చెమటను వచ్చి భూమిని దున్ని పంట తీసి దానిలో నీకు కావాల్సినవన్నీ లోపల పెట్టేశాను, ప్యాక్ చేశాను, ఇది తీసుకొని తినాను. మళ్ళీ భూమిలోకే అన్నీ మళ్ళీ తీసుకోవటం మాత్రం నువ్వు చేసిన తప్పిదానికి నువ్వు తప్పనిసరిగా తీయాల్సిందే, లేకపోతే అది బయటికి రాదు అని పెట్టాడు. తాళం వేసేసాడు. ఆమేన్. ఆలోచన చేసుకోండి. అక్కడ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం రెండవది. త్వరగా వెళ్దాం. 8 ఆశీర్వాదాలు చూడాలి కదా. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నెక్స్ట్ చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను. వెరీ గుడ్. ఇప్పుడు ఆదాము ఎక్కడి నుంచి వస్తున్నాడు? అబ్రహాము ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆదాము గర్భంలో నుంచి వస్తున్నాడు. కానీ అన్యుడు, దేవుని తెలియదు. కానీ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత నువ్వు పలా చోటకి వెళ్ళాలంటే వెళ్ళిపోయాడు. అన్ని విడిచేసి వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము దేవుని మాట విన్నందుకు అతను నీతిమంతుడిగా ఎంచి అతను ఏ దేశానికైతే దేవుడు పంపించాడో ఆ దేశంలో ఆయన ఆశీర్వదించాడు. ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు దేవుడు మళ్ళా నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాము వలె నీ నీతిని కాపాడుకోవాలా? తల్లిదండ్రులారా, పిల్లలారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, ఒకసారి ఆలోచించేయండి. అబ్రహామును బట్టి దేవుడు ఎలాగైతే అబ్రహాము గర్భంలో ఉన్నటువంటి జనములకు తండ్రి అయినటువంటి ఇస్సాకును రెబ్కాను, జనములకు తల్లి అయినటువంటి రెబ్కాను ఎలా అయితే ఆశీర్వదించాడో, నీ గర్భములో ఉన్న నీ పిల్లలని, వాళ్ళ గర్భములో ఉన్న పిల్లల్ని కూడా దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఆమేన్. అందులో మీరందరూ ఆశీర్వదించబడిన వారు. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ద బ్లెస్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వదించబడిన పిల్లలు అని మొదట గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మారో నమ్మలేదు సెకండ్ పాయింట్. అది విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళను మాత్రం ఖచ్చితంగా దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరిచి ఉంచాడు. ఇక నువ్వు దీన మనసు కలిగి ఉంటే తగిన కాలం మందు హెచ్చించి ఆశీర్వాదం దించి, ఇదిగో నేను నీ దేవుడను అని గుర్తు చేస్తాడు. ఆమేన్. ఇది మీకున్న ఆశీర్వాదం. వాళ్ళ పిల్లలు కూడా ఆశీర్వాదంలోకి రావాలంటే అబ్రహాం కూడా తప్పిపోయినాడు కదా, ఆదాము గర్భం నుంచి వచ్చినాడే కదా. మరి అన్యుడు మళ్ళీ ప్రభువుని నమ్ముకున్నాడు.
దేవుడు నమ్మాడు. ఆయన ఆశీర్వదించినట్టుగా మనం చూడండి. నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించు, నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములను ఆశీర్వదింపబడుదురు అని 3 ప్రధాన వాగ్దానాలు అబ్రహాముతో చేసి దేవుడు నెరవేర్చాడు. గొప్ప జనంగా చేశాడు, కనాను దేశాన్ని ఇచ్చాడు, ప్రపంచమంతటికి ఆయన గర్భములో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా అందరికి ప్రభువుగా ఎంచబడి ఆయన ద్వారా సమస్త జనులని ఆశీర్వదించేశాడు. ఆమేన్. సమస్త లోకాలలో ఉన్నటువంటి వారు, అన్ని ఖండాలలో ఉన్నటువంటి వారు, అన్ని దేశాలలో ఉన్నటువంటి వారు అందరూ నీ గర్భములో దాగి ఉన్న పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఇక మీకు ఆశీర్వాదం ఉందా లేదా? మీరంతా ఆశీర్వదించబడిన వాళ్ళ లేదా? ఆమేన్. మీరు ఆశీర్వదించబడిన వారు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆశీర్వాదం 30, 60, 100 ఫలించాలంటే నువ్వు జస్ట్ దేవుని మాట వింటే చాలు. యు హావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ హి సేస్, అబ్రహాము హి డిడ్ ఇట్. ఆయన ఏం చెప్పాడో చేసేసాడు. అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడో అది చేసేసాడు. అంతే. ఆశీర్వాదం వచ్చి కూర్చుంది. ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చాడో కూర్చుందో ఏ శత్రువు నిన్ను ఆపలేడు. నీ చుట్టూ ఉన్న ఎంతమంది శత్రువులైనా, అదే కదా మనం చదివిన పాఠం. దావీదు అదే మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన వాళ్ళ ముందు నిలబడలేరు. కారణం ఏంటంటే వాళ్ళ మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. అలాంటి సంతానం మీరు, అలాంటి పిల్లలు మీరు. మీరు ఇంటికి వెళ్ళిపోతే ఎందుకు పని, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఆ విధంగా చూడట్లేదు. దేవుడు తన పిల్లలుగా చూస్తున్నాడు. ఆమేన్. దేవుని పిల్లలంటే చిన్న పిల్లలుగా, నీ పిల్లలే గొప్పగా పెంచుకొని మరి ఒక ఇల్లు కట్టి, ఒక వాకిలు ఇచ్చి, ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక జీవితం ఇచ్చి, ఒక పిల్లలు వాళ్ళ యొక్క మంచి జీవితాలు చదివించి వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఇస్తే ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్తే ఎంత గొప్పగా నీకుంటుందో అంతటి గొప్పతనమును కలిగినటువంటి దేవుడు, అంతకంటే ఆ గొప్పతనాన్ని ఇచ్చిన దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాను అన్నాడు. నువ్వు ఆశీర్వదించబడిన దానివి. ఇక నువ్వు ఆశీర్వదిస్తే ఇతరులు ఆశీర్వదించబడతారు. నీ ద్వారా ఆశీర్వాదం నీ పిల్లలకే కాదు, నీ సంతానికి కాదు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి ఆశీర్వాదం జరిగిపోద్ది. ఆమేన్. ఇది నీ మీద ఉన్న ఆశీర్వాదం, గుర్తుపట్టుకో దైవజనమా. 3వ విషయం, ఏమేం చేశాడు దేవుడు అబ్రహాంకి? గొప్ప జనంగాను కనాను దేశాన్ని ప్రపంచమంతటికి యేసుక్రీస్తు ఆగమనం నుంచి ఆశీర్వాదాలు ఇచ్చాడు. 3వ పాయింట్, ఇశ్రాయేలు జనాంగానికి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు కలుగు చేశాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28:14. తొందరగా వెళ్ళిపోవాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఏం చెప్తున్నాడు చూసారా? అల్టిమేట్ గా చివరి పాయింట్ అదే చెప్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట, యెహోవా మాట క్రీస్తు. ఆ వాక్యము శరీరధారిగా మీ మధ్యకి వచ్చేసింది. ఆయన యేసుక్రీస్తు. ఆయన ముద్దు పెట్టుకోండి, ఆయన ఆవలించుకుని ఆయనతో సహవాసం చేయడం అంటాడు కొత్త నిబంధన అంతట్లో. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. మాట ఎలా వినాలి? శ్రద్ధగా. ఎలాగా? శ్రద్ధగా. అందరు చెప్పాలి. శ్రద్ధగా. అస్సలు వింటల్లా, అంత అశ్రద్ధగా ఉన్నారు మీరు. ఎలా వినాలి? ఆ చెప్పేదాన్ని కూడా కనీసం శ్రద్ధ చూపించండి. కనీసం శ్రద్ధగా ఎలా వినాలి? ఎవరి మాట? వండర్ఫుల్. అలా చెప్పాలి. శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా. దాన్ని బట్టి శ్రద్ధ చూపించాలా. నీకు వచ్చింది గొంతు అందుకే, నీ మాట అందుకే, నీ చూపు అందుకే, నీ నడవడిక అందుకే, అసలు ఈ జీవితమే అందుకు. ఆ మాట పలకపోతే ఎలాగా? యెహోవా మాట నీవు శ్రద్ధగా విని దానిని అనుసరించి నువ్వు నడుచుకుని ఎట్లా ఈ దీవెనలు నీ మీదకి వచ్చును అని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆయన మాట వింటే చాలు, మొత్తం పరలోకానికి తీసుకొచ్చి కింద పెట్టేస్తాడు. అది ఆయన మనసు, ఆయన నిండారు మనసు. నువ్వు ఆయన మాట విను, అన్ని మాట్లాడితే ఊరంతా పైలేసుకొని తిరుగుతూ ఉంటావు. ఎందుకు వచ్చిన పనికి మైలు విధానం? నువ్వు ఊరంతా వేసుకొని తిరుగుతావు, ఆ ఊరు మొయ్యలేక దాని కింద నేను పూడ్చి పెట్టబడతావు. వేస్ట్ క్యాండిడేట్. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద యూనివర్సల్. దేవుడు ఎంత సృష్టిని సృష్టించి దేవుడు ఇచ్చింది ఆ పాతి పెట్టడానికి కాదు, అదంతా నువ్వు మేము మోయడానికి కాదు. దేవుడు దాన్ని మోసి
దాని మీద నీకు అధికారాన్ని ఇచ్చి నిన్ను గొప్పవాడిగా చూడాలనుకున్నాడు దేవుడు. ఆమె అది నీ వెనకాలన్న ఆశీర్వాదం. యు హావ్ టు రిమెంబర్ ద గాడ్. అందుకని దేవుడు చెప్తున్నాడు, సీరియస్లీ స్పీకింగ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా మాట శ్రద్ధగా వినాలి. దిస్ వాస్ క్రియేటెడ్ బై మీ బట్ నాట్ బై ఎనీబడి ఎల్స్. నేను దాన్ని కలుగు చేశాను, నీ కాళ్ళ కింద పెట్టాను, నీవు చెప్పినట్టు తింటుంది. కానీ నువ్వేం చేయాలో తెలుసా, నేను చెప్పింది నువ్వు వినాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ గాడ్. అందుకని నా ఆజ్ఞలను అని యోహాను పత్రికలో రాస్తాడు. యు హావ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని మాట శ్రద్ధగా వినాలి. Then the blessing will comes upon you. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వచ్చి పైన కూర్చుంటుంది. అది కిరీటం లాంటిది. ఆమేన్. వండర్ఫుల్. ఏమేమి ఇచ్చాడో చూద్దాం. పంటలు సమృద్ధిగా పండుతాయి అంట. మొత్తం 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి, వర్షాలు కురుస్తాయి, ఆరోగ్యం వస్తుంది, శత్రువుపై విజయాన్ని సాధిస్తా, ధన సమృద్ధి కలిగి ఉన్నది, దేశాన్ని నీ చుట్టూ ఉన్నటువంటి నీ ఇంటిని నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. మొదటి చెప్పండి, నాలుగు పంటలు సమృద్ధిగా వస్తాయి, వర్షాలు కురుస్తాయి, ఆరోగ్యం వస్తుంది, శత్రువుపై విజయం వస్తుంది, ధన సమృద్ధి కలుగుతుంది, మనము మన ఇల్లు మన దేశం ఆశీర్వదించబడింది. ఎంతకన్నా ఏం ఆశీర్వాదం కావాలండి మీకు? మరి ఆయన మాట నువ్వు రాయట్లేదు అని దేవుడు వాపోతున్నాడు. 4వ విషయం, ఇశ్రాయేలీయులకు అనగా అన్ని జనులకు దేవుని ప్రణాళిక నెరవేర్చబడ్డ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం. నీవు యాకోబు గోత్రము వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలీయులలో సృష్టింపబడిన వారిని తప్పింపబడిన వారిని నా సేవకుడువై ఉండుట ఎంతో స్వల్ప విషయం. ఓకే, అయితే దీనిలో నీవు అన్ని జనులకు వెలుగుగా ఉండవాలని ఎన్నో అధ్యాయం చదివావు? అదేనా చదివావు? యెషయా గ్రంథం 49:6 6వ వచనం. అన్ని జనులకు వెలుగై ఉండవలను. అన్య జనులకు వెలుగుగా నియమించాడు. అసలు యెషయా గర్భములో నుంచి వస్తున్నాడు యేసు ప్రభువారు. దైవజనమా, దేవుని పిల్లలారా, అనే జనులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనం అందరం కూడా ఆశీర్వదించబడతామట. ఈ భారతదేశం ఆశీర్వదించబడిద్దట. ఈ భారతదేశంలోనికి అపోస్తుడైన తోమా గారు ఆశీర్వాదాన్ని పట్టుకొని వచ్చాడు. ఈ ప్రవక్త అయిన యెషయా చెప్పిన మాట నెరవేరడానికే క్రీస్తు యొక్క శిష్యుడైన అపోస్తులు పంపబడ్డాడు. ఆయన ద్వారానే మనకు సువార్త ప్రకటించబడి మనం మన తల్లిదండ్రుల ద్వారా రక్షణ పొందాం. మన పిల్లలు మన ద్వారా రక్షణ పొందాలా? దేవుడు తోమా ద్వారా ఈ రక్షణ సంకల్పాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రవక్త అయిన యెషయా గర్భంలో నుంచి తీసి ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. 56వ అధ్యాయం 6-7 వచనాలు. విశ్రాంతి దినమున 56వ అధ్యాయం యెషయా గ్రంథము. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా ఆచరించు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసుడై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్ని జనులకు నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. పరిశుద్ధ పర్వతమునకు, పరిశుద్ధ పట్టణమునకు, యెరూషలేమునకు తోడుకొని వస్తాడట. అంతేకాదు, దేవుని మందిరము కట్టబడింది, సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా అది మారబడుతుంది. అదే మందిరము యెరూషలేములో 33 AD
మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినం అనగా 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడిన ఆయన వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పేతురు మాట్లాడినప్పుడు అక్కడ కిల్కియా, కప్పదొకియా, పొంతియా, ఫ్రుగియా, ఫిలదెల్ఫియా అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ అక్కడ వచ్చిన మొట్టమొదట మందిరము యెరూషలేములో ఉన్న మందిరము కాదు, సొలొమోను మందిరము కాదది, 77లో పడగొట్టబడిన మందిరము కాదు. ఇదిగో పడగొట్టి 3 దినములలో లేకపోతున్న మందిరమైన ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి అన్య జనులకు మందిరముగా మార్చబడి ఇప్పుడు మనం ఒక ఇల్లు తీసుకొని ఇక్కడ మందిరముగా కట్టుకొని దీనిలో ఆరాధిస్తున్నాం. దేవుడు మన మధ్య ఉన్నాడా? ఎస్, 100% ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. మనం మనలా ప్రత్యేకంగా ఆయనకు ఒక మందిరం కట్టి ఆయన దావీదు వలె కొనియాడాలా, మన ప్రభు కొనియాడబడాలా, అంతకంటే విలువైన మన హృదయాలలో ఆయన నివాసంగా ఉండాలని అన్ని జనులకు ప్రార్థనా మందిరముగా మనల్ని కూడా దేవుడు పిలిచిన గొప్ప దేవునికి మహిమ కలుగును గాక సదాకాలం. నేనైతే ఆయన పాదక్రాంతుడనై ఆయన పాదాల మగ్ధులైన మరి కడిగినట్లుగా కడుగుతూ నేను జీవించాలని ఆశపడుతున్నాను. ఆమేన్. మీరైతే అలాగనే అలా ఉండాలని మీరు కూడా తీర్మానం చేసుకోవాలి. అంత పరిశుద్ధపరిచిన ఆ పరిశుద్ధుని యొక్క రక్తము చేత కడగబడిన పరిశుద్ధ సమూహం మీరు. ఆమేన్. ఆయన అన్యథా ప్రార్థనా మందిరంలో మనం ప్రార్థన చేస్తూ ఆయన మహిమపరచాలి. 5వ విషయం, ఈ వాగ్దానం క్రీస్తునందు నెరవేరింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. చదువుదాం. దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నా హృదయంలో ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. ఏంటో తెలుసా? అన్య జనులైనట్టు మనం అందరము అబ్రహాము యొక్క గర్భములో నుంచి క్రీస్తు ద్వారా మళ్ళా కనబడుతున్నాము. క్రీస్తు ద్వారా పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మను మనం పొందడానికి దేవుడు మనందరికీ కృప చూపించాడు. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు చూడు, ఒక్క మనిషిని కూడా విడిచిపెట్టకుండా ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. లేకపోతే నువ్వు కాల్చబడతావు, అగ్నిలోకి వెళ్ళిపోతావు, నరకంలోకి. మనం చేసిన పాపం మన మీద నిలిచి ఉంటుంది, మన తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి పాపం నిలిచి ఉంటుంది, అగ్నిలోకి వెళ్ళిపోతావు. దేవుడు కృప చూపించి నిన్ను విడిపించిన దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అన్య జనులను విశ్వాస మూలముగా నువ్వు జస్ట్ నమ్మితే చాలు. 3వ అధ్యాయం 16-18 వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. 17-18 వచనాలు, ఆయన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు అన్ని జనుడైనా అన్నప్పటికీ ప్రతివాడు ఏ జాతి వాడైనా కానీ ప్రతి దేశంలో ఉన్నవాడు ప్రతి వాడు నశింపక నిత్య జీవము ఇటర్నల్ లైఫ్, నిత్యము జీవిస్తావు, మరణం లేదు. దట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నిత్యము జీవించుటకు ఆయనను ఎవరిని? ఆయన అంటే ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికి ప్రభువుగా దేవుడు అనుగ్రహించాడు. ఆ దేవుడే దేవుడు. ఆమేన్. ఆ దేవుడే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, సదాకాలము దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని రుజువు చేసి అన్ని జనులను మట్టి కనిపించిన దేవుడు ఆయన. ఆమేన్. ఇశ్రాయేలును ముట్టుకుంటే వాళ్ళ కనుగుడ్డు ముట్టుకున్నట్టే, ఆయన కనుగొట్టు ముట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. అయితే ఇశ్రాయేలు తన పిల్లలు అలా ఉన్నారంటే లేదు, వాళ్ళు లేరు, మనం లేవు, మన పిల్లలు లేరు, అది వేరే విషయం. కానీ మనం దేవుని పిల్లలుగా ఆ దేవుని కృపలో మనం భద్రపరచబడి ఆ దేవుని ప్రేమను మనం చూరగొన్నటువంటి వాడు. మన తప్పిదాన్ని బట్టి కాక దేవుని కృపా కనికలను బట్టి మనం దేవుని పిల్లలమే కదా, ఆ విధంగా ఆశీర్వదించబడుతున్నాం. అది దేవుని యొక్క కృప. నీ గొప్పతనం అని నీ కాలెగరేకు వచ్చి సరెండర్ అయిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని తప్పు ఒప్పుకొని సరి చేసుకో. జీవితం ముందుంది, ఇంకా అనుభవించు. దేవుడు నిన్ను అనుభవించమని ఇంత పెద్ద సృష్టిని కలుగు చేశాడు. తిట్టుకోదు, అది లేదు, ఇది లేదు, అలా లేదు, ఇలా లేదు, పనికి మారినోడు చేసినట్టు చేయడు. దేవుడిని మహాసృష్టిని సృష్టించాడు. పెట్టుబడి నువ్వు ఏం పెట్టిన అవసరం లేదు. ఆకాశం వర్షిస్తుంది, భూమి ఫలిస్తుంది, నువ్వు భూమి మీద చెమటవచ్చు. పని చేయి, పనివాడి జీతానికి పాత్రుడు. అవునా కాదా? పని చేయకుండా తినకూడదు, పని చేయి, లేకపోతే సేవల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. రూల్, గాడ్స్ రూల్.
నువ్వు కష్టపడితే ఫలితం వస్తుంది. ఏ పని చేసావు? తప్పుడు పని చేయకు. ఏ పనైనా చేయి, తప్పు లేదు. కానీ తప్పుడు పని చేసి ఆ తప్పు గొప్పగా చెప్పేసి లోకంలో చెప్పకు. అంతకన్నా సిగ్గుమాలిన పని ఏది లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అది చెయ్యి, అది నేర్చుకో, అది జీవితం. అది జీవితం మాదిరిగా పెట్టు. ప్రభు వలే. ప్రభు ఏ పని చేసాడు తెలుసా? తల్లిదండ్రులతో పాటు కార్పెంటర్ పని చేశాడు. ఆయన అందరికీ ప్రభు. కాబట్టి దైవజనం ఆలోచించి, కాబట్టి గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం త్వరగా ఇంకొక 2 పాయింట్స్ చూసి క్లోజ్ చేద్దాం. ఇంకా 2 ఆశీర్వాదాలు మిగిలి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, ఆత్మలను గూర్చిన ఆశీర్వాదము లేక వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, విశ్వాసం మూలముగా జస్ట్ నమ్మితే చాలు, దాని మూలముగా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు అంటే జెంటైల్స్, అన్య జనులకు అంటే అబ్రహాము సంతానం కాకుండా మిగతా వాళ్ళకి కలుగునట్లు క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రముల నుండి విడిపించాడు. ఎందుకు? ధర్మశాస్త్రం వల్ల కదా. పాపం అంటే ఏంటి తెలిసింది? పాపం వల్ల వచ్చిన జీతం మరణం కదా. మరణం ఏం చేసింది? ధర్మశాస్త్రం అందరూ పాపం చేశారు, మరణంలో బంధించాడు. మేము నీతిమంతులు అంటే మరణాన్ని చేయించరా మగాడమైతే అని అడుగుతారు. ముందు మరణాన్ని చేయించరా, కథ చెప్పకు. నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను ప్రెసిడెంట్ని, నేను రాజుని, నేను కోటీశ్వరిని. నీ ముందు మరణం ఉంది, జాగ్రత్త. షట్ యువర్ మౌత్, సరెండర్ బిఫోర్ ద లార్డ్ గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్. నోరు మూసుకొని, చేతులు కట్టి, చెంపలు వేసుకొని, చెప్పులు ఇడిసి, మోకాలు వేసి తప్పు అయిపోయింది ప్రభువా అని నువ్వు ఒప్పుకుంటే ఆ మరణం నేను దాటిపోతుంది. లేదా వచ్చి కొద్దిగా కసక్కలు కోసి అవతల పడేస్తుంది. అర్థమైందా మీకు? ఏం చేసిందో ఐగుప్తు దేశంలో ఫరో, నేను చెప్పింది నేను, నా దేవుడే దేవుడు అంటే దేవుడు ఏం చేశాడు? సంహార గోధులు పంపించి రేపు అవతల పడేసి కసక్కలు లేపేశాడు. ఆ కరుణాకర్ అనేటువంటి వాడికి కరుణ లేదు, పాడు లేదు, వాడికి అర్థం కాదు, కథ అర్థం కాదు. వాడికి ఏబీసీలు రావు, మొత్తం ప్రపంచాన్ని గురించి మాట్లాడతాడు. ఏబీసీలు రానట్టు చదువుకో. A for apple, B for ball, C for cat, D for doll నేర్చుకోరా, అప్పుడు నీకు వస్తుంది. వాటన్నిటిని సమకూర్చే వర్డ్ కన్స్ట్రక్ట్ అయింది, ఆ వర్డ్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఒక సెంటెన్స్ అయింది, ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ఒక వ్యాసం అయింది. అది ప్రొసీజర్. డోంట్ హ్యావ్ ఎనీ ప్రొసీజర్. టేకింగ్ ద బైబుల్ అండ్ గోయింగ్ టు ది వర్డ్. ప్రకటించు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించిందని చెప్పు. కానీ నీ సోలు చెప్పద్దు, దేవుని మాట చెప్పు. నీది అవసరం లేదు, నీదెందుకు? మన బోల్డ్ అని ఉన్నాయి రికార్డ్ మాటలు మాట్లాడే మనం అవన్నీ బయటికి తీసేయడం లోతు ఎత్తాడు, వేరే ఒక గ్రంథంలోంచి బయటికి తీస్తాడు, అంత రికార్డే. మన పంపు దగ్గర గొడవ, ఇంటి దగ్గర గొడవ, అసలు గొడవ, లోపల గొడవ, బయట గొడవ, మనకు చెప్పలేనటువంటి గొడవలన్నీ బయటకు వస్తాయి. వద్దు, అదంతా మురిగి గొడవలు అని చెప్పేసి అన్నాడు, నువ్వు మొయ్యలేవన్నాడు. అదంతా తీసి పక్కన పడేసి ఆ డస్ట్బిన్లో పడేసాడు దేవుడు. మళ్ళీ అదే ఏరుకుండా ఒక పిచ్చోళ్ళ వద్దు, వదిలేయి. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఆమె అబ్రహాము ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్ని జనులకు వచ్చింది. అవునా కాదా? అది ఆ మాట చెప్పింది. మరి క్రీస్తు నమ్మాలా వద్దా? నమ్మాలి కాదు, కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలా, లేకపోతే నరకం నీ ముందుంది. కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలి నువ్వు. ఆయన మేకులు పిక్కోలేకపోయాడని చెప్పడం కాదు, నీ మేకులు పెరగడానికి ఆయన మేకులు వేసుకున్నాడు. ఆయన మేకులు నువ్వు పెరగడం కాదు, ముందు నువ్వు పిక్కో. అందుకని దేవుడు చెప్పాడు, నీ నిమిత్తం నీ బిడ్డల నిమిత్తం ఏడు అని. మన బిడ్డలే మన మాట వెనక మనకు తెల్లారట్లేదు. ఆయన మేకుల గురించి కామెంట్ చేసేటువంటి స్థాయి మనకి ఎక్కడిది? ఆయన మహోన్నతుడు, మహానుభావుడు, పరలోకం నుండి దేవుడి కుమారుడుగా పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన శరీరధారిగా మనిషి అవతారంలో వచ్చినటువంటి వాడు. ఆమేన్. ఎంత ప్రేమ నీ పట్ల,
మీ బిడ్డల పట్ల నువ్వు చూపించావా సొంత ప్రేమ? నీ ప్రాణం పెట్టావా? ఇంత కూరలో ఇంత తేడా వస్తే ఒప్పుకోడు కొడుకు కూతురు అయినా కానీ ఆ ప్లేట్ తీసుకొని ఆ పప్పు గుర్తు తీసుకొని ఇస్తాడు వాడికి. నీ కన్న కొడుకు, నీ కన్న కూతురు, నీ బిడ్డలు అయినా వాళ్ళ పట్ల మంచి చూపిస్తావు. ఒళ్ళంతా తలిసిపోయేలా పనిచేసి వాడికి ఆ ప్రేమ ఉండదు. తిన్నంత వరకు ప్లేట్ దగ్గర ఒక మాట మాట్లాడు, ప్లేట్ అయిపోయిన తర్వాత మరొక మాట మాట్లాడు. ప్లేట్ వచ్చేంత వరకు అమ్మ ఆకలేస్తుంది అంటాడు. తల్లి కాబట్టి ఆ రక్తంలోంచి పుట్టుకొచ్చావు కాబట్టి నేను ప్రేమించి కడుపు నిండా పెట్టింది. కడుపు నిండా పెట్టేది, పంట పెట్టేది, చిన్నప్పుడు పంట పెట్టింది. తొప్పుడేసి వేసి పౌడర్ రాసి అన్ని రాసి అన్ని గడిగి నీకు మైన తుప్పుడేసి లాలిపాట పాడేసి నేను నిద్ర కూర్చి ఇంకా ఆమెను లాలిపాట పాడాల్సినటువంటి వాడు మనం లాలిపాట పాడించుకుంటున్నాం. అది చెయ్యాలి. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? మొన్న శాంతకుమారికి మంచి పని చేశారు వాళ్ళు ఇద్దరు కొడుకులు ఇద్దరు కలిసి పని చేశారు, కోడలు పని చేశారు. అట్లా మనం పని చేయాలి తల్లిదండ్రులకి. అవునా కాదా? అవునా కాదా? ఇది అన్ని రోజులు అయిపోయింది. అవునా కాదా? దేవుడి మిమ్మల్ని దీవించుగాక. క్రీస్తులో 6వ ఆశీర్వాదం, క్రీస్తులో ఆత్మీయ ఆశీర్వాదం. క్రీస్తులో ఆత్మీయ ఆశీర్వాదం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయములో సమస్తమైన ఆత్మీయ ఆశీర్వాదములతో మనల్ని ఆశీర్వదించడం. ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వాదం వచ్చేసింది. ఇందాక ఇప్పటి వరకు మనం శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని చూసాం. కానీ ఇశ్రాయేల్ పక్షాన ఇశ్రాయేల్ శరీర సంబంధమే కాకుండా ఆత్మ సంబంధం కూడా ఆశీర్వదించాడు. ఆ ఇశ్రాయేల్ గర్భములో నుండి శరీర సంబంధమైన ఆశీర్వాదమే కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని సకల మనుషులకి దేవుడు ఇచ్చాడు. ఆమె ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతాయా? ఖచ్చితంగా కలుగుతాయి. విడుదల కలిగిద్దా? ఖచ్చితంగా కలిగింది. అసలు ఏది జరగదో చెప్పండి, నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి నమ్మలేదు అల్ప విశ్వాసాలు అన్నాడు అపోస్తలుడు. శిష్యులే వెంటనే ఉన్నారు, పడవలో కూర్చున్నారు. ఆయన నిద్రపోతున్న అలసిపోయి రాజసోవం చేసి నిద్రపోతుంటే వీళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు? తుఫాను వచ్చింది. కంగారు అయిపోయారు. పడవంతా అల్లకల్లోలం అయిపోయారు. చైనా నిన్న ఎక్కడ కొట్టింది తుఫాను? ఫిలిపియన్స్ కొట్టినట్టుగా కొడితే కల్లోలం అయిపోయారు. నేను ఇంకా నిద్రపోతానే ఉన్నాడు. ఆయన దేవుని పని చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. దేవుడు ఆయన చూసుకుంటున్నాడు. వీళ్ళు ఏం చూస్తున్నారు? లోకాన్ని చూస్తున్నారు. వీళ్ళ లోపల ఏముంది? లోకం ఉంది. వీళ్ళు కంగారు అయిపోయారు. సముద్రం అల్లకల్లోలం చేస్తే చచ్చిపోతారు భయం. నెక్స్ట్ భయం ఏంటి? చచ్చిపోతాం. ఎవరితో ఉన్నారు మీరు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన కదా మరణాన్ని జయించేవాడు, మరణాన్ని నుండి విడిపించేవాడు, మరణాన్ని లేకుండా చేసేవాడు. ఆయన నీ దగ్గర ఉన్నాడు. మర్చిపోయావు. నిన్ను మతిమరుపు కల్పించేటువంటి విషయాలు నీ లోపలికి చుట్టూ వస్తాయా రావా? అవి రాగానే నువ్వు వాటిలో మునిగిపోయి భయపడి దేవుణ్ణి మర్చిపోతే అప్పుడు దేవుడు ఏమని చెప్పాలంటే వాటిని గద్దించి ఏం చెప్పాడో తెలుసా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారా? ఏదైతే భయపడాలో నిన్ను చూసి ఆ స్థాయికి నిన్ను తీసుకెళ్తే నువ్వు వాటిని చూసి భయపడవేంటి? అది చూసింది ఆశ్చర్యపడ్డాడు యేసు ప్రభువు. నువ్వు గద్దిస్తే ఆగిపోవాలని. ఇప్పుడు అది నిన్ను గద్దిస్తుంటే నువ్వు ఆగిపోతున్నావు. ఇప్పుడు నన్ను కంగారు పెడుతున్నావు. మరి నీలోనే లేనా విశ్వాసానికి కర్త తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారు విశ్వాసానికి కర్తగా నిన్ను నీ లోపలికి పెట్టాడు కదా. నువ్వు మోకాలేస్తే చాలు, మిగతా మారిపోతాయి. నువ్వు మోకాలేవు, ప్రాంతానికి రావు, గుడికి రావు, చర్చికి రావు, ఊరంతా తిరుగుతావు. నీకు సమయం ఉంటే మొహాన్ని పడతావు. ఎవరన్నా అడిగితేనేమో ఇలా అయిపోతావు. ఎందుకు?
ఎందుకంటే నీ లోపల నువ్వు మునిగి ఉన్నావు. మునిగిన నువ్వు బయటికి రావాలంటే మరలా దేవుని దగ్గరికి వస్తే వస్తావు. లేకపోతే మునిగి ఎక్కడ తేలుతావు తెలుసా? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాయి? అన్నీ తేలుతాయి. వేస్ట్. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదాలు ఏమేమి ఇచ్చాడో చూద్దాం. యేసు ప్రభు ద్వారా అదేంటో చూద్దాం. నెంబర్ 1 పాప క్షమాపణ. అందరూ చెప్పండి. నీతికరణ, దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ, నిత్య జీవం, దేవునితో సమాధానం, పరలోకంలో నిత్య జీవం, వారసత్వం. ఇన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఆత్మ సంబంధంగా దేవుడు ఆశీర్వదించాడు, భూ సంబంధంగా ఆశీర్వదించాడు, మొత్తాన్ని సృష్టి తీసుకొచ్చి నీకు ఇచ్చేసాడు. నీ గర్భాన్ని నువ్వు పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు చేసింది ఏంటి? నా ప్రశ్నది. నువ్వు ఏం చేశావు? నువ్వు చేయాల్సింది చేయలా. నీకేం చెప్పాడు దేవుడు? కష్టపడి ఏం చేయాలా? ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డల కోసం. అది దేవుడు పెట్టింది. మరి చేసాడు. ఎటు వెళ్ళాలా? అవి రాగానే అవి తీసుకుని ఎక్కడికి వెళ్ళాలా? మళ్ళీ ఊరి మీద 4 men లాగా డాన్స్ బేబీ డాన్స్, జబర్దస్తీలు. అది కాదు చేయమన్న దేవుడు. దేవుని మాట విని ఆ మాట దగ్గర నుంచి కృతజ్ఞతగా దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. అది నువ్వు చేయాల్సిన పని. అన్ని నయమైపోయిన తర్వాత 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడే కృతజ్ఞతగా వచ్చాడు. 9 మంది ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరి మీదకి మావాళ్ళలాగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు నేను ఉన్నానని, నేను ఉన్నవాడినని, నేను మీలోనే ఉన్నానని ఆయన రుజువు చేసుకుంటాడు. ఆమేన్. 7వ విషయం, యూదులకు అన్ని జనులకు ఒకే రక్షణ కలుగు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. క్రీస్తు మధ్య గోడను కూలదోసి ఆయన మన సమాధానమై నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకరమైన ఆజ్ఞలను తన శరీరమందు కొట్టివేయుట చేత, అందుకు వాక్యము శరీరధారిగా వచ్చింది నెరవేర్చడానికి. కొట్టివేయడం ద్వారా మధ్య అంటే పాపపు గోడను పడగొట్టి 7 మార్లు ఎరుపు గోడ బాగా నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి పాపపు గోడ లేదు. ఆమేన్. పాపపు గోడ లేదు. యేసు ప్రభు రక్తము చేత పరిశుద్ధపరిచి ధర్మశాస్త్రానికి శిలువలో మేకు వేసి క్లోజ్ చేసేసాడు. నా పిల్లలు రండి, అనుభవించండి, సుఖం తెచ్చుకోండి, భూమిని మొత్తం మీరే. నా పిల్లలు తప్పిపోయారు, అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, కానీ తప్పు తెలుసుకో అన్నాడు. తప్పు తెలుసుకోవాలా వద్దా? తండ్రి ఇంటికి తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను, తప్పు అయిపోయింది, క్షమించు అన్నాడు. అన్నడా లేదా? అన్నప్పుడు దేవుడు తండ్రి ఏం చేశాడు? ఓరి పనికి మాలోడా, మురికి బట్టలోడా, పనికి మాలోడా, పన్ను పొట్టు తిన్నోడా, ఊరి మీద తిరిగేసిన ఊరంతా నాశనం చేసినోడా, నీకు ఇచ్చిన ఆస్తి నాశనం చేసావు, నీ తండ్రి ఆస్తి నాశనం చేసావు, నీ అన్న ఆస్తి అని చెప్పించాడా? వెంటనే అన్ని మర్చిపోయి ఏడ్చాడు. వాడిని చూడటం ఉందని ఏడుపు వచ్చేసింది. ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? అమ్మో ఇంటికి రానిస్తాడు, మా పెద్దన్న ఏమంటాడు, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా అమ్మ ఏమంటాడు, మా అమ్మ ఎలాగో చిన్నగా దారి చూపించినా కానీ మా అయ్య ఏమంటాడో అని చెప్పేసి లెక్కలేస్తున్నాడు లోపల. ఆయన తండ్రి మనసు ఎలా ఉంది? వాడు ఎప్పటికైనా తిరిగి వస్తే బాగుండి, వెనక్కి తిరిగి వస్తే బాగుండు, వీడేంటి ఉన్నది ఆస్తి పోగొట్టుకున్నాడు, అన్నను వదిలేసాడు, తల్లిని వదిలేసాడు, తండ్రిని వదిలేసాడు, ఇంతకాలం పెరిగి నీళ్ళు వదిలేసాడు, వీడు ఇంత పనికి మానవుడు అవుతాడని చెప్పేసి నేను అనుకోలేదు. కానీ నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. అది తండ్రి ప్రేమ.
అది తండ్రి ప్రేమ. దాన్ని ఏమన్నాడు తెలుసా? తల్లి తండ్రి రొట్టెలు అడిగితే రాయిని ఇవ్వదు అని రాశాడు. చేపలు అడిగితే పాముని ఇవ్వదు అని రాశాడు. గుడ్డుని అడిగితే తేలుని ఇవ్వదు, తానే ఆ కష్టాన్ని మింగి బిడ్డలకు మంచిని ఇస్తాడు అని అంటే, ఏం పెట్టావు, ఏం చేశావు, ఏమి ఇచ్చావు నాకు అని తిరగబడతాడు. ఇక్కడికి వస్తే అత్తగారింటికి వస్తే ఏం చేసుకొచ్చావు అని వచ్చావు, నువ్వు నా మీద పెత్తనం చేస్తా ఉంటాడు. ఏనా ఎంత పెద్ద గందరగోళం నడుస్తుంది ఇంట్లో, అవునా కాదా? ఏం చేసి రావాలా నీకు? దేవుడు ఇస్తున్నా తీసుకొచ్చావు, ఏం తీసుకొని పోతున్నావు? ఎప్పుడు గొడవ, ఎప్పుడు గొడవ. ఎందుకు? ఇద్దరు మోకరించి ప్రార్థన చేసి, దేవా మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్తే ఆయన పెద్దోడు ఉన్నాడుగా. అది చేయాల్సిన పని. అది చేయకుండా నువ్వు ఏం చేసిన లాభం లేదు. ఏడో విషయం నేను ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ టైం తీసుకుంటాను. యూదులకు అన్ని జనులకు ఒకే రక్షణ. 7వ పాయింట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదివారా? క్రీస్తు మధ్య గోడగా ఉండి దాన్ని మొత్తాన్ని పడదలకూడదు. ఇప్పుడు నేను యూదులని, మేము యూదులమండి, మేము ఇశ్రాయేలుమండి, మేముండి దేవుని పిల్లలు అనడానికి లేదు. లేదట. ఇక్కడ యూదులని లేదు, హెల్లీయుడని లేదు, గ్రీస్ దేశస్తులని లేదు, అన్యుడని లేదు. మొత్తాన్ని అందరిని తీసుకొచ్చి అందరూ పాపం చేశాడు. దేవుడు తన కృపను చూపించి యేసుక్రీస్తు ద్వారా మహిమను మనకిచ్చేసి, దేవుని మహిమ క్రీస్తులో దాచిపెట్టి ఆయన దగ్గర విశ్వాసం ద్వారా వస్తే ఆయన మహిమని వెనుక చేసి నీ మరణం నుండి విడిపించి నిత్య జీవాన్ని వారసుడిగా చేస్తాడు. ఎంతకన్నా కావాల్సిన అదృష్టం ఏముంది? అంత భూ సంబంధమైన అదృష్టాన్ని మాట్లాడతావు. భూ సంబంధం అంతా నీకు ఇచ్చేశాడు. మీరు పొంది ఉన్నారని విశ్వాసంతో ప్రార్థన చేయమని చెప్తున్నాడా? మీరు పొందే ఉన్నారు. మీ కాళ్ళ కింద లేదని ప్రార్థన చేయి. ఆకాశం వర్షిస్తే, భూమి పరిస్థితి ఏలియాలాగా నువ్వు ప్రార్థన చేయ. ఆయన మానవుడే, ప్రవక్తే, ప్రార్థన చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం కురిసింది, భూమి ఫలించింది. నీ పట్ల నీ కష్టం ఫలితం వచ్చింది. అవునా కాదా? అవునా కాదా? మరి ఇంకేం కావాలా? ఇదంతా నీకు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇప్పుడు దానితో పాటు ఏమి ఇచ్చాడు తెలుసా? పరలోక ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. అదేమిటో తెలుసా? యేసు ప్రభు వారి ద్వారా నీ పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని దగ్గర దేవుని పిల్లలుగా చేశాడు. ఇక దేవుడే నీకుంటే ఆస్తి అంతా ఉన్నట్టేనా కాదా? చెప్పాలి. ఉన్నట్టా లేనట్ట? నువ్వు దేవునిలో ఉంటే, ఆయన ఇంటిలో ఉంటే నీకు ఉంటాయి, లేకపోతే ఉండవు. అదే దాని ఆన్సర్. రైట్. నెక్స్ట్ పాయింట్ 8వ విషయం చూద్దాం. విశ్వాసులు అబ్రహాము సంతానం అయ్యారు. గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు నేను చెప్పింది అదే పాయింట్. 3వ అధ్యాయం 29. జస్ట్ వాక్యం చూసి వెళ్తాం. మీరు క్రీస్తునకు చెందిన వారైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారమై వారసులై ఉన్నారు. ఇప్పుడు ఏమయ్యారు? క్రీస్తు ద్వారా వాగ్దానం. ఎవరు? క్రీస్తు. ఆ వాగ్దానాలను క్రీస్తులో ఉన్నాయి. అవన్నీ నీకు ఇచ్చాడు, ప్యాకేజ్ చేశాడు, నీకు వారసత్వాన్ని ఇచ్చాడు. ఆమేన్. 9వది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నేను చెప్తాను, మీరు నాతో పాటు పాడిన. శరీర సంబంధమైన చెప్తాను. భూమి, పంటలు, ఆరోగ్యం, సంతానం, ధన సమృద్ధి, శత్రువులపై విజయం. ఇది భూ సంబంధమైంది. 2వది ఆత్మ సంబంధమైంది. పరలోక వారసత్వం, పరిశుద్ధాత్మ వరం, పాప క్షమాపణ, దేవుని పిల్లలవుట, నిత్య జీవం, సాతానుపై ఆత్మీయ విజయం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. 10వ చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనం. చివరి పరిపూర్ణ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉంటాడు. వారు ఆయన ప్రజలై ఉందురు. అందరూ ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి, వాళ్ళ దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వారి వాళ్ళ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖం ఉండదు, ఎప్పుడైనా నిత్యము ఆనందం ఉండదు. ఏడుపైనను వేదనైనను ఉండదు. ఏమేమి ఉండవో చెప్తాం. దేవుడు తన ప్రజలతో నివాసం చేసి, దేవుడు మనతో కూడా నివాసం చేసే కాలంలోకి మనం ఎంటర్ అవుతున్నాం.
కన్నీరు ఉండదు, చెప్పండి, కన్నీరు ఉండదు, మరణం ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, దుఃఖం ఉండదు, నిత్య ఆనందం ఉంటుంది. నిత్య ఆనందం ఉంటుంది. ప్రభువునందు ఆనందించుడి. ఆమేన్, ఆమేన్. ఎల్లప్పుడూ ఎవరితో ఆనందించాలా? ప్రభువునందు. ఈయన చేసుకున్నాను, నా జీవితం అయిపోయింది. అట్నుంచి ఏమన్నారా? ఈయన చేసుకున్నాను, నా జీవితం అయిపోయింది. మరి పిల్లలు ఏమన్నారా? వీళ్ళిద్దరు మా కర్మకి ఇచ్చారు, మా జీవితాలలో అయిపోయింది. ఇది అనాల్సింది. వాళ్ళిద్దరు మాదిరించి, దేవా నీవు నాకు ఎన్ని ఇచ్చావు, దేవా నీవు ఏమని నాకు ఇచ్చావు, కాబట్టి వీళ్ళిద్దరికి పిల్లలు కూడా నువ్వే ఇచ్చావు, నీకు స్తోత్రం కలుగును గాక, ఈ కష్టాల నుండి తొలగించును గాక అని నువ్వు ప్రార్థన చేయాలి. అవునా కాదా? నువ్వు చెండగోలు పట్టుకుంటే ఆయన తప్పు తినడా? ఆయన చెండగోలు పట్టుకుంటే నువ్వే తప్పు తినవా? మీ ఇద్దరు పట్టుకుంటే పిల్లలు పట్టుకున్నారు అనుకోండి, ఒకరినొకడు బాదుకుంటా ఉంటే వాడు చూసి నవ్వుకుంటా ఉంటే చిచ్చు పెట్టినోడు ఎవడాడు? అది ఆడాడు. మనం గట్టించాడు కదా ఆడు. వద్దని వద్దు. దేవుడిని ఎలాగైతే తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపి తగ్గించుకున్నాడో నువ్వు అలా తగ్గించుకో. దేవునిలో ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. చేస్తా చేయడా? పోయిన వారంలో నేను ప్రార్థన గురించి, ప్రార్థనా శక్తి నాకు ఇవ్వు అని నేను పాఠం చెప్పాను. ఇవాళ ఆశీర్వాదం చెప్పాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తల్లి, నీకు వందనాలు. వెతబడిన వాక్యం ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆ పరాధన యేసయ్యా.